వాకర్స్ అందరూ ఏర్పాటు చేసుకున్న ఆర్టీవీ సమావేశానికి నన్ను మన ఎంపీ గారు చిన్ని గారిని కూడా ఆహ్వానించినందుకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈ రోజున క్రీడలను ఏ విధంగా అభివృద్ధి పరచాలి, మన అమరావతి నగరం క్రీడలుగా ముందుకు తేలాలి, విజయవాడను వాకర్స్ కి అనేకమైన అవకాశాలు కల్పించాలి ఉద్దేశంతో చిన్ని గారు ఈ రోజున క్రీడా సంఘాల్లో కూడా అధ్యక్షులుగా అయిన తర్వాత విజయవాడ నగరం మీద ఇలాంటి ఆలోచనలు కూడా వస్తా ఉన్నాయి. అది శుభపరిణామం. వారికి క్రికెట్ అసోసియేషన్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడినందుకు చిన్ని గారికి నేను అభినందనలు తెలియజేస్తాను. ఆయన ద్వారా మనం అనేకమైన కార్యక్రమాలు సాధించుకోవచ్చు. ప్రత్యేకంగా ఇక్కడ ఫ్లైఓవర్ మనకు ట్రాఫిక్ మహానాడు రోడ్డు దగ్గర ఉన్న ట్రాఫిక్ ఇబ్బంది నుంచి కాపాడటానికి తక్షణమే రీజనల్ ఫ్లైఓవర్ మన నిడమానూరు దాకా వస్తూ ఉంది. ఇవన్నీ కూడా రోజువారీ చేసే డెవలప్మెంట్ కార్యక్రమాల్లో మన నగరాన్ని ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను 45 సంవత్సరాలు, ఆయన వ్యక్తిగా చిన్ని గారు 45 సంవత్సరాల నుంచి విజయవాడలో నివాసం ఉంటాను. నేను ఖచ్చితంగా మన నగరాన్ని కాపాడుకుందాం. వాకర్స్ అసోసియేషన్ ఆహ్వానం ఒక చిన్న ఆత్మీయ కలయిక కోసం నేను పెద్దలు గద్దె రామ్మోహన్ రావు ఎమ్మెల్యే గారు కలిసి రావడం జరిగింది. నిజంగా మేము ఎలక్షన్ సమయంలో కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఇవాళ విజయవాడ ఎదుర్కొంటున్న సమస్యల గురించి వారితో చర్చించడం జరిగింది. వారు కూడా మా ఇద్దరికీ సహకరించి బ్రహ్మాండమైన అత్యధిక మెజార్టీతో గెలిపించారు అందరూ కలిసి. కాబట్టి ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంకా ప్రజలందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి మీద భారీ ఆశలతో, ఎందుకంటే గత ప్రభుత్వంలో చూశారు చాలా బాధలతో ఉన్నారు, ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. తప్పకుండా వారు ఆ విధంగా కృషి చేస్తారు. వారు చేసే కృషిలో భాగంగానే మన గద్దె రామ్మోహన్ రావు గారు ప్రతినిత్యం ప్రజలతోనే ఉంటారు. వారితో నేను కూడా ప్రజలతోనే ఉంటానని తెలియజేసుకుంటూ, ఏ సమస్యలు ఉన్నా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన నిధుల విషయంలో ముందుండి ఏ సమస్యకైనా మేము వెళ్ళి దగ్గర ఉండి మంత్రుల గారి దగ్గర విజ్ఞప్తి చేసి, ఎందుకంటే మేము ఎప్పుడో చూసాం గద్దె రామ్మోహన్ రావు ఎంపీగా ఉన్న సమయంలో తెలుగుదేశం ప్రభ అనేది ఆ రోజు దేశ రాజకీయాల్లో బ్రహ్మాండంగా ఉండేది. మళ్ళీ అదే విధంగా ఇవాళ రావటం ఆ దేవుని కృప. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం. సార్ ఆ సమయంలో చాలా అభివృద్ధి చేశారు. అదే బాటలో నేను కూడా చేస్తానని తెలియజేసుకుంటూ తప్పకుండా ఏ సమస్యకైనా ముందుంటానని తెలియజేసుకుంటాను.